ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా ప్రియులారా? రండి, మనం అందరం కలిసి ప్రార్థన చేస్తున్నాం దేశం కొరకు. ఎక్కడ ఉన్నా కానీ త్వరితగతిగా మీరందరూ కూడుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి మాతో కలిసి సిద్ధము కావాలని ప్రేమతో మీ అందరికీ తెలియజేస్తున్నాం ప్రియులారా. మనమందరము కలిసి దేశం కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవుడి సన్నిధిలో మనం వేడుకుందాం, ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి దేవుడు తన కృప చూపి మన దేశమును కాపాడి మన దేశంలో మరలా ప్రతి కార్యము యథావిధిగా జరిగినట్లు దేవుని సన్నిధిలో మనమందరము వేడుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి. ప్రార్థనతో ఈ యొక్క కూడికను మనం ప్రారంభించుకుందాం. పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును కోరుకుందాం. మహాపరిశుద్ధుడా తండ్రి, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, గొప్ప తండ్రివి నీవు, అద్వితీయ దేవుడు నీవు, సర్వోన్నతుడు నీవు, ఆది సంభూతుడు నీవు, నిన్న నేడు మారని దేవుడువు, నిత్యము వేల కొలది దూతలతో పొగడబడుచున్న దేవుడువు, నీతి సూర్యుడువు, ధవళవర్ణుడువు, రత్నవర్ణుడువు, 10,000 ప్రభువా. నిన్ను వర్ణించటము, నీ గురించి తెలుసుకొనటము ప్రభువా, అది కేవలము కొంచెమే ప్రభు. నాయన మహాగణుడువు, నిత్యము కోట్ల కొలది దూతులతో పొగడబడుచున్న నా నాద స్వరూపి, నీకు మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి కాల సమయం ముందు ప్రభా, చిన్న సంఘముగా నీ బిడ్డలమైన మేమందరము కలిసి ప్రార్థన చేయుచుండగా దేశము కొరకు నీవు మా మధ్య నుండి మీరు నడిపించమని అడుగుతున్నా. పరిశుద్ధాత్మ తండ్రి, నీ యొక్క నడిపింపులో ఈ యొక్క ప్రార్థన ఆశీర్వాదకరముగా నాయన ప్రజలందరికీ దేశమునుకును నాయన దీవెనకరముగా ఉంచమని అడుగుచున్నాను. నశించిపోతున్న ఆత్మలు ఎన్నో నాయన, నశించిపోతున్న బిడ్డలు ప్రభువా, నిన్ను ఎరగని బిడ్డలు మరణము మృంగివేయుచున్నది. ఈ సమయం ముందు దేవా, నీ గొప్ప కృప చూపి మా దేశమును కాపాడమని నాయన నీ సన్నిధిలో మేము ఏకీభవించి ప్రార్థిస్తున్నాం. లైవ్ లో చూస్తున్న బిడ్డలు మేమందరము కలిసి దేవా నీ సన్నిధిలో ఒక గొప్ప స్తుతితో ప్రార్థన నాయన వాక్యమును నాయన ధ్యానము చేయుచుండగా ప్రతి విషయమందు నీవు మహిమ పొందుకొని దేశమును కాపాడమని, నెమ్మది కలగ చేయమని, స్వస్థపరచమని, బిడ్డలందరినీ నాయన నీ కృపలో బలపరచమని, ఆశీర్వదించమని ఈ ప్రార్థన నీకు సమర్పిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామమున వేడుకుని అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, మనమందరం కలిసి పాటలు పాడి దేవుని స్తుతిద్దాం. ఎక్కడున్నా కానీ మీరు మాతో కలిసి ప్రార్థన చేయండి, మాతో కలిసి పాటలు పాడండి. ప్రభు అయిన యేసు నామమును మనము కనపరుద్దాం, ఆయన నామమును మనము హెచ్చిద్దాం. ఆయన నామమే ప్రసిద్ధి గల నామము, ఆయన నామమే నిత్యము కొనియాడదగిన నామం, ఆయన రాజ్యము. హల్లెలూయా. మనమందరం కలిసి పాడదాం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఎన్నెన్నో మేలను చేసితివే, ఎటులా స్తోత్రించెదా, నేనెటులా స్తోత్రించెదా. నాదు రాజా నీకే స్తోత్రం, నాదు రాజా నీకే స్తోత్రం, నాదు రాజా నీకే స్తోత్రం, నాదు రాజా దయతో తలచి దేవర స్తుతించు, దయతో తలచి దేవర స్తుతించు, దేవర నిన్ను స్తుతించు. ఎన్నెన్నో మేలను చేసితివే, ఎటులా స్తోత్రించెదా, ఎన్నెన్నో మేలను చేసితివే, ఎటులా స్తోత్రించెదా, నేనెటులా స్తోత్రించెదా.
స్తోత్రం నాదు రాజా నీకే స్తోత్రం నాదు రాజా నీకే స్తోత్రం రాజా నీకే స్తోత్రం పాపము చేత మృతి పొంది ఉంటే కృపచే రక్షించితివే పాపము చేత మృతి పొంది ఉంటే కృపచే రక్షించితివే కృపచే రక్షించితివే ఎన్నెన్నో మేలను చేసితివే ఎటులా స్తోత్రించెదా ఎటులా స్తోత్రించెదా ఎన్నెన్నో మేలను చేసితివే ఎటులా స్తోత్రించెదా ఎటులా స్తోత్రించెదా నాదు రాజా నీకే స్తోత్రం నాదు రాజా నీకే స్తోత్రం నాదు రాజా నీకే స్తోత్రం నాదు రాజా నీకే స్తోత్రం నాకై మరణించి నాకై బ్రతికి మరలా నాకే వద్దు నాకై మరణించి నాకై బ్రతికి మరలా నాకే వద్దు మరలా నాకై వద్దువు ఎన్నెన్నో మేలను చేసితివే ఎటులా స్తోత్రితును నేనెటులా స్తోత్రించెదా ఎన్నెన్నో మేలను చేసితివే ఎటులా స్తోత్రించెదా నేనెటులా స్తోత్రించెదా నాదు రాజా నీకే స్తోత్రం 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 హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక ప్రియమైన దేవుని బిడ్డలారా అందరం కలిసి దేవుణ్ణి మహిమ పరుద్దాం మన యేసయ్యను మన దేవదేవుని ఆయన యొక్క మహోన్నతమైన నామమును మనము గణపరుద్దాం అందరం కలిసి ఉత్సాహంగా మరొక పాట పాడదాం హల్లెలూయా నీవే కదా నా ఆరాధన
కాచి అధికారులను అదములు చేసిన నీకు అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా. నీ నీతి కిరణాలకై నా దిక్కులన్నీ నీవేనని అనతి కాలాన ప్రథమ ఫలముగా పక్వపరచిన నీకు నీ నీతి కిరణాలకై నా దిక్కు దశలన్నీ నీవేనని అనతి కాలాన ప్రథమ ఫలముగా పక్వపరచిన నీకు అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా. నీ వారసత్వముకై నా జయము తోలింది నీవేనని అత్యున్నతమైన సింహాసనమును నాకిచ్చుటలో నీవు నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని అత్యున్నతమైన సింహాసనమును నాకిచ్చుటలో నీకు అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతికి స్వాధీనమా. నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన
మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని కనపడతాం, దేవుని మహిమ పడతాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ప్రభువా నాయన, అదమును ప్రభు నాయన అణిచి ప్రభువా అధికారమును చేజిక్కించుకుని ప్రభువా యోధా గోత్ర సింహముగా రాబోతున్న మా తండ్రి నీకు వందనాలయ్యా. నీవు గొప్ప దేవుడవయ్యా. నీవు యోధా గోత్రపు సింహముగా ప్రభు ఆ రెండవ రాకడలో ప్రభు నాయన మమ్మల్ని ఎదుర్కొన్నట్టుకు వస్తుండగా ఎందరైతే ధైర్యముగా ప్రభు నీ సన్నిధిలో నిలబడగలరో నాయన వారందరినీ నువ్వు తీసుకుని వెళుతున్నావు ప్రభు. దేవానికి వందనాలయ్యా. నిన్ను నమ్ముకున్న బిడ్డలుగా మాకొక నిరీక్షణ ఉన్నదయ్యా. నిన్ను నమ్ముకున్న బిడ్డలుగా మాకొక ధైర్యం ఉన్నదయ్యా. నిన్ను నమ్ముకున్న బిడ్డలుగా అబ్బా తండ్రి అని పిలిచే అధికారం ఉన్నదయ్యా. యోధా గోత్రపు సింహమా తండ్రి దేవా నీకే వందనాలయ్యా, నీకే స్తుతులు, నీకే స్తోత్రములయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆహా లేలుయా, ఆహా లేలుయా, ఆహా లేలుయా, ఆహా లేలుయా, ఆహా లేలుయా, ఆహా నీకే స్తుతి ధూపమయ్యా. సర్వోన్నతుడా నీకే స్తుతులయ్యా. స్తోత్రార్పుడా నీకే ప్రభువా ఈ ఆరాధనయ్యా. ఈ యొక్క రాత్రి కాల సమయం నాయన దేశము కొరకు నాయన మేము ప్రార్థన చేయుచున్నాం. మా దేశమును మీరు జ్ఞాపకము చేసుకోండి. మా దేశమును మీరు స్వస్థపరచండి నాయన. నమ్ముట నీ వల్ల అయితే సమస్తమును సాధ్యమన్న పరిశుద్ధాత్మ తండ్రి నాయన గొప్ప దేవుడా ఈ సన్నిధిలో నాయన మేమందరము ఎలుగెత్తి నాయన ఒకే ప్రార్థనగా మేము చేయుచున్నామయ్యా. మా దేశమును మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ సమయమందు ప్రభా నీ కృప చూపండియా. మా దేశమును స్వస్థపరచండియా. మా దేశంలో ప్రభా నీ కృపను అనుగ్రహించండి. ఏ ఒక్కరూ నశించిపోకూడదయ్యా. అంతటా అందరూ దేవుని రక్షణలోకి రావాలి, దేవదేవుని తెలుసుకోవాలి. ఆయన మహోన్నత నామమును ప్రతి బిడ్డలు ఎరిగి ప్రభా నిన్ను స్తుతించుటకు సహాయం చేయండి ప్రభా. నాయన నశించిపోతున్న బిడ్డలు రక్షించబడుటకు మార్గమును తెరవమని అడుగుతున్నా. నీ కృప చూపమని అడుగుతున్నా. ఈ కరోనా వైరస్ నుండి ప్రతి బిడ్డని స్వస్థపరచండి, కాపాడండి, రక్షించండి ప్రభా. ప్రత్యేకంగా ప్రభా ఇంతవరకు నీవు నడిపించిన ఈ యొక్క ఆరాధన, ఈ స్తుతి ధూపమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ నాయన మా ఆరాధన నీకు సమర్పిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామమున వేడుకొని అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కొన్ని నిమిషాలు దేవుని వాక్యం ధ్యానం చేద్దాం. ఆ తర్వాత మనం ప్రార్థనలో ఎక్కువ సమయం గడుపుతాం. మనము ప్రకటన గ్రంథము ధ్యానం చేయుచున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథము మొదటి 9 అధ్యాయాలు మనము ధ్యానం చేసి ఉన్నాము. ఈ దినము 10వ అధ్యాయము మనము ధ్యానం చేయుచున్నాము. ఈ యొక్క ప్రకటన గ్రంథములో 3వ భాగమైన మహాశ్రమల గురించి మనము ధ్యానము చేయుచున్నాం. మొదటిగా మనము చూసినప్పుడు ఆ మహాశ్రమలలో 7 ముద్రలు విప్పబడి ఉన్నవి. 6 ముద్రలు విప్పబడినవి. 6వ ముద్రకు 7వ ముద్రకు దేవుడు ఇశ్రాయేలీయులను అనగా శేషమును 1,44,000 మందిని మరియు అన్ని జనులను ఆయన కొని ఉన్నట్టుగా ఆయన రక్షించి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత 7వ బోర ఊదిబడినప్పుడు 7 దూతలు 7వ ముద్ర విప్పబడినప్పుడు 7 దూతలు 7 బోరుల చేత పట్టుకుని వారు ఊదుతున్నట్టుగా మనము చూస్తున్నాం. అందులో ఒక్కొక్క బోర ఒక్కొక్క దూత ఊదినప్పుడు ఏ సంఘటనలు జరిగినాయి అనేది
మనము తెలుసుకున్నాము. నిన్నటి దినమున మనము 5వ బోర గురించి 6వ బోర గురించి మనము తెలుసుకున్నాం. 5వ బోర ఊదబడినప్పుడు సాతాను యొక్క అనుచరులు, దురాత్మ సమూహము ఏ విధముగా వారు ఈ భూమి మీదకు వచ్చి భూమిలో ఉన్న జనులందరినీ ఏ విధముగా బాధ పెడతారు, ఏ విధముగా ఆ యొక్క దూత ఆ స్వభావము లేకపోతే ఆ దూత ఆ యొక్క సాతాను యొక్క దురాత్మ ఆ స్వారూప్యం ఉన్నదో మనం చూసి ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, బహు భయంకరమైన శ్రమలు 5వ ముద్ర, 6వ ముద్ర, 7వ ముద్ర కలిగినప్పుడు మనము చూడబోతున్నాం. 5వ ముద్ర, 6వ ముద్రలో మనం చూసి ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతాను అనుచరులు రావటం, 6వ ముద్రలో మరొక వికృత రూపమైన మరొక జంతువు వచ్చి మనుషులలో 3వ భాగమును హతము చేయుట, నాశనము చేయుట మనము చూసి ఉన్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ తెలియజేసినట్టుగా ప్రతి 6వ సంఘటన తర్వాత ఏదో ఒక విషయములో 6వ దానికి 7వ దానికి దేవుడు కొంచెం గ్యాప్ ఇచ్చినట్టుగా మనము చూస్తున్నాం. 6వ ముద్రకి 7వ ముద్రకి ఏ రీతిగా అయితే సమయంలో మధ్యలో ఏ విధమైన కార్యాలు జరిగినాయో అదే రీతిగా 6వ దూత బోర ఊదడానికి 7వ దూత బోర ఊదినప్పటికీ మధ్యలో జరిగే సంఘటన ఈ యొక్క 10వ అధ్యాయము ఈ దినము మనము ధ్యానము చేయుచున్నాం. 7వ దూత ఇంకను బోర వదలేదు. అయితే ఆ మధ్యలో జరిగే సంఘటనలు మనము చూడబోతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము 6 బోరల వరకు చూస్తున్నాం. చదువుదాం 10వ అధ్యాయము 1 నుండి క్లుప్తముగా మనము ధ్యానము చేద్దాం. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకం నుండి దిగువచ్చుట నేను చూచితిని. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూస్తున్నాం బలిష్ఠుడైన వేరొక దూత, మైటీ ఏంజల్ అని ఇంగ్లీష్ బైబిల్లో రాయబడినది. మైటీ ఏంజల్. చాలా మంది ఈ దూత ఎవరు అని చాలా మంది వివిధములుగా చెప్తూ ఉంటారు. ఇది ఒక బలిష్టమైన దూత అని కొంతమంది చెప్తారు. లేదు ఇది గాబ్రియేలు దూత అని తెలియజేస్తారు. కొంతమంది అయితే ఇది మిఖాయేలు దూత అంటారు. కొంతమంది అయితే ఈ దూత యేసుక్రీస్తు మాత్రమే అంటారు. దానిని మనము జాగ్రత్తగా ఎవరు ఈ దూత అని పరిశీలనగా మనం తెలుసుకోవాలి అని అనుకుంటే అక్కడ మనకిచ్చిన అలంకార రూపముగు ఆ యొక్క స్వారూప్యములు మనగా ఆ అలంకార రూపముగా వివరించబడిన ఆ యొక్క దూత గురించి తెలియచేయబడిన సంఘటనలు మనం చదివినప్పుడు మనకి బాగా అర్థమవుతుంది. అయితే ఇది నా ఉద్దేశ ప్రకారము ఈ యొక్క బలిష్ఠుడైన దూత యేసు ప్రభువే అని ఈ దినమున మీ అందరికీ నేను తెలియజేయుచున్నాను. హల్లెలూయా, దేవునికి మనం చదువుతాం. ఆయన మేఘము ధరించుకుని ఉండను. మొదటిగా మనం చూస్తున్నప్పుడు ఆ దూత మేఘము ధరించుకుని ఉండనంట. మన దేవుడు మేఘారూఢుడై వచ్చును అని బైబిల్ గ్రంథము సెలవిస్తుంది. ఆయన శిరస్సు మీద ఇంద్రధనస్సు ఉండెను. ఆయన ముఖము సూర్యబింబం వలె, ఆయన పాదములు అగ్నిస్తంభము వలె ఉండెను. హల్లెలూయా, ఆయన ఆ శిరస్సు మీద ఇంద్రధనస్సు ఉండనంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూసి ఉన్నాము ప్రకటన గ్రంథము 1వ అధ్యాయములో మనం చూసినప్పుడు యేసుక్రీస్తుని గురించి వివరించినప్పుడు ఆయన యొక్క శిరస్సు మీద ఇంద్రధనస్సు ఉంటుంది. అదే రీతిగా 5వ అధ్యాయంలో కూడా కేవలము దేవుడికి మాత్రమే ఇంద్రధనస్సు కనబడిన రీతిగా మనం చూస్తాం. అందుకని చాలా మంది యేసుక్రీస్తు అని కూడా సంబోధిస్తారు. అయితే నేను కూడా ఈ యొక్క బలిష్ఠుడైన దూత యేసుక్రీస్తు అనే తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆయనకు కూడా ఇంద్రధనస్సు ఉన్నదండి. అంతేకాదు ఆయన ముఖము సూర్యబింబము వలె, ఆయన పాదములు అగ్నిస్తంభము వలె ఉంది. ఇవి కేవలము దేవాది దేవుడైన యేసుక్రీస్తుకు మాత్రమే రూపకముకు అలంకారములుగా మనకు కనబడుచున్నవి. ఆయన ముఖము సూర్యబింబము వలె కనబడటము, ఆయన యొక్క పాదములు అగ్నిస్తంభముల వలె, ఆయన చేతిలో విప్పబడి ఒక చిన్న పుస్తకం ఉండెను. హల్లెలూయా, ఆయన చేతిలో ఒక చిన్న పుస్తకము కూడా ఉన్నదంట. ఇంకను చదువుదాం. ఆయన కుడి పాదము సముద్రం మీదను, ఎడమ పాదము భూమి మీదను మోపి ఉన్నాడు. హల్లెలూయా. మనం ఇక్కడ చూసినప్పుడు ఆయన యొక్క కుడి పాదం ఎక్కడ ఉన్నదండి ప్రియమైన దేవుని బిడ్డ? ఆయన కుడి పాదము సముద్రం మీదను, ఎడమ పాదము భూమి మీదను ఉన్నదంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవాది దేవుడైన దేవుడు
ఆయనకి ఒక భూమిని పాదపీఠముగా చేసుకున్నాడని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. అందును బట్టి ఈయన యేసుక్రీస్తు అనడానికి ఏమాత్రము కూడా నేను సందేహించటం లేదు. ఆయన ఒక పాదము, కుడి పాదము సముద్రం మీదను, మరొక పాదము ఆయన భూమి మీదను పెట్టి ఉన్నట్టుగా మనము చూస్తున్నాం. అంతేకాదు, సింహము గర్జించినట్లుగా గొప్ప శబ్దంతో ఆర్భాటించను. ఆయన ఆర్భాటించినప్పుడు 7 ఉరుములు వాటి శబ్దములు పలికెను. అంతేకాదు, ఆయన ఒక పాదము సముద్రం మీదను, మరొక పాదము భూమి మీదను పెట్టి ఆయన సింహము ఒక చేతిలో పుస్తకమును చేత పట్టుకుని మరొకటి కింద చదివినప్పుడు ఆయన కుడి చెయ్యి అంట ఆయన ఆకాశము తట్టి ఎత్తి ఉంటాడంటే, ఈ విధముగా ఆయన ఒక చేతిలో పుస్తకమును, ఒక కుడి చేతిని ఆకాశమునికి ఎత్తి ఒక పాదము సముద్రం మీదను, ఒక పాదము ఆయన భూమి మీదను నిలిపి ఆయన గర్జిస్తున్నట్టుగా కనబడుతుంటుంది. ఆయన యుద్ధమునకు సిద్ధపడు ఒక సింహము ఏ రీతిగా ఉంటుందో ఆ రీతిగా ఆయన యోధా గోత్రపు సింహముగా దేవుని రాకడకు సమీపముగా అలంకార ప్రాయముగా యోహాను భక్తుడికి తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈయన భూమి మీద పాదము మరియు సముద్రం మీద పాదము, పరలోకమందు ఆయన యొక్క చేతిని చాపి ఆయన చేతిలో పుస్తకమును పట్టుకుని ఆయన కనబడుతున్న యొక్క సాదృశ్యమైన అలంకార రూపమైన దృశ్యమును మనం చూసినప్పుడు ఆయన ఆధిపత్యము మనకు కనబడుతూ ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన భూమికిని, ఆయన సముద్రమునకును, ఆయన పరలోకమునకును అధికారి, సర్వభౌముడై, సర్వాంతర్యామి అయి ఆయన యేసుక్రీస్తు తన పరిపూర్ణమైన స్వారూప్యమును, ఆయన విశ్వరూపమును ఆయన కనపరుస్తున్నట్టుగా ఇక్కడ మనకు పూర్తిగా చదివినప్పుడు అర్థమవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరికీ యేసుక్రీస్తు కేవలము మనుష్య కుమారుని వలె తెలుసు. ఆయన దాసుడుగా ఈ రూపములో భూమి మీదకి పట్టుటం మనందరికీ తెలుసు. అయితే ఆయన రెండవ రాకడలో ఆయన యేసుక్రీస్తుగా అనగా పరిపూర్ణముగా తన ప్రత్యక్షతను పరిపూర్ణముగా ఆయన లోకమునకు కనబరచబోతున్నాడు. ఆ రూపమునే ఈ యొక్క యోహాను భక్తుడు చూపుతున్నాడు. ఆయన సార్వభౌముడుగా, సర్వాంతర్యామిగా, సమస్త సృష్టి మీద అధికారిగా, భూమికి, సముద్రమునకు, ఆకాశమునకు దేవుడుగా ఆయన ప్రత్యక్షతను కనపరుస్తున్న సాదృశ్యమైన దృశ్య రూపమే ఈ యొక్క రూపమని మీ అందరికీ నేను తెలియజేస్తున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎప్పుడైతే ఆయన రెండవ రాకడలో ఆయన గర్జిస్తూ ఆయన యోధా గోత్ర సింహముగా రాబోతున్నాడో 7 ఉరుములు గొప్పగా ధ్వనించాయంట. ఆ 7 ఉరుములు ధ్వనించినప్పుడు, శబ్దము చేసినప్పుడు, ఏమిటా ఈ శబ్దం అని యోహాను చూసినప్పుడు ఆ యొక్క 7 ఉరుములు ఉరిమిన శబ్దమును అతడు పుస్తకంలో రాయబోతున్నాడంటే ఏమి జరిగిందో ఆ సంఘటనలు. అయితే దేవాది దేవుడు వాటిని మరుగు చేసి ఉన్నట్టుగా ఇక్కడ బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. దేవుడు అన్ని విషయాలను ప్రత్యేక పరచలేదు, అన్ని విషయాలు మనకి తెలియచేయలేదు. కొన్ని విషయాలు ఆయన మరుగుపరిచి ఉన్నాడు. మనకు ఏది అవసరమో ఈ భూమి మీద ఆయనను వెంబడించడానికి, ఆయనను తెలుసుకోవడానికి, వాటిని అన్నిటిని కూడా దేవుడు ప్రత్యేకంగా మనందరికీ తెలియచేసి ఉన్నట్టుగా మనము చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే యేసుక్రీస్తు రాబోతున్న సందర్భంలో, ఆయన గర్జించిన సందర్భంలో 7 ఉరుములు జరిగిన సంఘటన ఆయన మరుగు చేసిన మనం చూసినట్టుగా ఇక్కడ మనం చదువుతున్నాం. 4వ వచనంలో ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను వ్రాయబోచుండగా 7 ఉరుములు పలికిన సంగతులను ముద్ర వేయము, వాటిని వ్రాయవద్దు అని పరలోకం నుండి ఒక స్వరము పలుకుట వింటిని. 5వ వచనం చదువుదాం. మరియు సముద్రం మీదను భూమి మీదను నిలిచి ఉండగా నేను చూచిన ఆ దూత తన కుడి చెయ్యి ఆకాశం తట్టికెత్తి పరలోకము అందులో ఉన్న వాటిని, భూమి అందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగ యుగములు జీవించి వాని తోడు ఒట్టు పెట్టుకుని ఇక ఆలస్యం ఉండదు గాని అనను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును కాక. ఈ యొక్క బలిష్ఠుడైన దూత అనగా యేసుక్రీస్తు ఆకాశముపై చేతులెత్తి ఒక చేతిలో పుస్తకమును పట్టుకుని ఒక పాదము ఆయన సముద్రం మీదను, ఒక పాదము ఆయన భూమి మీదను మోపి ఆయన సర్వాంతర్యామిగా అక్కడ ఏమి తెలియజేస్తున్నాడంటే ఆయన ఒట్టు పెట్టుకున్నట్టుగా మనము చూస్తున్నాం. ప్రియమైన దేవుడు దేనికి ఒట్టు పెట్టుకున్నాడు, ఏమి తెలియజేస్తున్నాడు అంటే ఇక ఆలస్యం ఏమీ లేదు, ఇక సమయము సంపూర్ణమైనది. ఆయన రాకడకు
ఆయన తెలియజేస్తున్నాడు. యేసుక్రీస్తు ఇక్కడ ఒట్టు పెట్టుకున్నాడంటే దేని మీద ఒట్టు పెట్టుకున్నాడు అంటున్నాడు. ఇక్కడ మనకు చక్కగా చదివినప్పుడు అర్థమయ్యేది ఏంటంటే భూమిలో అందున్న వాటికి సముద్రం మీద ఉన్నట్టుగానే సృష్టించి వాడికి యుగ యుగములు జీవించుచున్న వాడి తోడని ఆయన ఒట్టు పెట్టుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకనొక సందర్భంలో మోషేతో దేవుడు మాట్లాడుతున్న సందర్భంలో నాకంటే ఎవరును ఎక్కువగా లేరు కనుక నా తోడనే నేను ఆనపెట్టుకుంటున్నానని యేసు ప్రభు దేవాది దేవుడు మోషేకి తెలియజేస్తాడు. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఇక్కడ ఆయన ఒట్టు పెట్టుకుంటున్నాడు. ఎవరి మీదంటే ఆయన మీదనే, అనగా ఎవరైతే సృష్టి ప్రారంభము నుండి ఉన్నారో, ఎవరైతే భూమిని కలగ చేసినప్పుడు ఉన్నారో, ఎవరైతే ఆకాశము చేసిన వాడు ఉన్నాడో, ఎవరైతే యుగ యుగములో జీవించుచున్న వాడున్నాడో ఆయన తోడని ఒట్టు పెట్టుకుంటున్నాడు. ఆయన ఎవరో కాదు, యేసు క్రీస్తు మాత్రమే. ఆయనే భూమిని చేసి ఉన్నాడు, ఆయన కోసమే సమస్తము చేయబడింది, ఆయనే సమస్తములో కనబడుతున్నట్టుగా మనము చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన భూమి పుట్టక ముందు ఉన్నాడు, ఆయన సముద్రము పుట్టినప్పుడు ఉన్నాడు, ఆయన యుగ యుగములో జీవించుచువాడై ఉన్నాడు. మనం మొదటి అధ్యాయంలో చదివాం కదా, నేను మొదటి వాడును కడపటి వాడును, ఆదియు అంతమునై ఉన్నాను. ఆయనే యేసుక్రీస్తు. ఆయన తోడనే, అనగా ఆయన తన తోడనే ఆయన ఒట్టు పెట్టుకుంటున్నాడు. ఇక సమయము సమాప్తమైనది అని ఆయన తెలియజేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 7వ వచనం చదువుతున్నాను. 7వ దూత పలుకు దినములలో అతడు బోర ఓదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము చూస్తున్నాము దేవుని మర్మము సమాప్తమగును, దేవుని సువార్త సమాప్తమగును అంటున్నాడు. ఒకసారి యేసు క్రీస్తు రాబోతుండగా, ఆయన యోధా గోత్రపు సింహముగా ఆయన రాబోతుండగా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా సువార్త చెప్పడానికి సమయము అయిపోయినది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతము వరకు దేవుడు తన బిడ్డలకు సువార్త ప్రకటించడానికి ప్రవక్తలను, తన దాసులను పంపించి ఆ యొక్క మహాశ్రమలలో కూడా సువార్తను ప్రకటించుటకు దేవుడు అంతము వరకు తన బిడ్డలు తన వైపు తిరుగుతారని ఆయన చేతులు చాచి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఎప్పుడైతే ఆయన రాబోతున్నాడో దానికి సంబంధించిన సమయము సమాప్తమైనది, సువార్తకు సమాప్తమైనది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఇంకా మారు మనసు పొందటానికి, దేవుని సువార్తను అందించడానికి, దేవుని గురించి తెలుసుకోవడానికి ఇంకా ఏమాత్రము సమయం ఉండదు. దేవుడు రాబోతుంటే అని దేవుని వాక్యము సెలవిస్తుంది. 8వ వచనం, అంతటా పరలోకము నుండి నేను వినిన స్వరము మరలో నాతో మాట్లాడుచు, నీవు వెళ్ళి సముద్రం మీదను భూమి మీదను నిలిచిన ఆ దూత చేతిలో విప్పబడిన ఆ చిన్న పుస్తకం తీసుకొని విని చెప్పుట వింటిని. నేను ఆ దూత యొద్దకు వెళ్ళి ఆ చిన్న పుస్తకమును నాకిమ్మని అడగగా ఆయన దాన్ని తీసుకుని తినివేయమనను. అది నా కడుపునకు చేదుగాను నీ నోటికి తేనెవలే మధురముగాను ఉండెనని చెప్పాను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దేవదేవుని చేతిలో ఒక పుస్తకం ఉందని తెలియజేసి ఉన్నాను కదా. ఆ పుస్తకమును తీసుకొనమని యోహాను భక్తుడికి ఎవరో తెలియజేసినట్టుగా మనము చూస్తున్నాం. వెంటనే యోహాను భక్తుడు ఆ పుస్తకమును తీసుకున్నట్టుకు ఆ యొక్క దేవదూత దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఆ పుస్తకమును చేతికిచ్చి యోహాను భక్తుడికి ఇచ్చి, దీనిని తీసుకుని తినివే, అది నీ నోటికి తీయగాను అది నీ కడుపునకు చేదుగాను ఉంటుందని దేవుడు తెలియజేసినట్టుగా మనము చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమిటి ఆ పుస్తకం అంటే? ఏమీ లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యమే అని, దేవుని వాక్యమే అని బైబిల్ గ్రంథము సెలవిస్తుంది. హల్లెలూయా, దేవుని వాక్యమనే యోహాను భక్తుడికి ఆయన ఇచ్చి ఉన్నాడు. ఇక్కడ మనకు చూసినప్పుడు బైబిల్ గ్రంథములో ఆయనే వాక్యమై ఉండను, ఆయన యందు వాక్యముండును అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఆయన యందు వాక్యం ఉన్నది, ఆయనే వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యమునే తన దోసుడైన యోహాను భక్తుడికి ఇచ్చి ఉన్నాడు. ఆ వాక్యమే మన కడుపునకు చేదుగాను మన నోటికి తీయగాను ఉంటుందని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. యెహెజ్కేలుకు కూడా ఇదే రూపకమైన దర్శనము కలుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనములో, యెహెజ్కేలు గ్రంథం 3:1 నుండి 4 వచనాల్లో మనం చూసినప్పుడు యెహెజ్కేలుకు దేవదేవుడు దర్శనం కనిపించి ఒక పుస్తకమునిచ్చి దాన్ని తినివేయమని తెలియజేస్తాడు. ఆ పుస్తకమును యెహెజ్కేలు తిన్నప్పుడు అది నా కడుపునకు చేదుగాను నా నోటికి తీయగాను ఉన్నదంటాడు. అదే సాదృశ్యకమైన వాక్యమును యోహాను భక్తుడికి కూడా దేవుడు ఇస్తున్నట్టుగా మనము చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే వాక్యము దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించి
అనుగ్రహించి ఉన్నాడు అని ఈ దినమును మీ అందరికీ తెలియజేస్తున్నాను. చదువుదాం 10వ వచనం. అంతటా నేను ఆ చిన్న పుస్తకంలో ఆ దూత చేతిలో నుండి తీసుకుని దాన్ని తినివేసి తిని అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను గాని నేను దాన్ని తినివేసిన తర్వాత నా కడుపునకు చేదాను. అప్పుడు వారు నీ ప్రజలను గూర్చియు జనములను గూర్చియు ఆయా భాషలు మాట్లాడు వారిని గూర్చియు అనేక మంది రాజులు గూర్చియు మరలా ప్రవచప్ప నగచ్చమని నాతో చెప్పిరి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని వీడి దగ్గర మనం చూస్తున్నాం. ఎప్పుడైతే ఆ యొక్క యోహాను భక్తుడు ఆ దేవుని చేతిలో నుండి ఆ పుస్తకమును తీసుకుని ఆయన తినివేసి ఉన్నాడు, అది తనకు అది తీయగాను తన కడుపుకు చేదుగా ఉన్నది. వెంటనే మరొక శబ్దము అతనికి వినబడినది, నువ్వు వెళ్ళి ప్రవచింపుము అని తెలియజేసినట్టుగా మనము చూస్తున్నాం. ప్రజలందరికీ ఆయా భాషలు మాట్లాడే వారికి ఎవరైతే ఆ రాజులు ఉంటారో వారందరికీ ఈ యొక్క సువార్తను ప్రకటించుటకు నువ్వు ప్రవచింపుమని యోహాను భక్తుడికి సెలవిచ్చినట్టుగా మనము చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతము వరకు నేను కూడా అదే సువార్తను అదే దేవుని వాక్యమును ప్రకటించాలని ఇదేనా మన దేవుని వాక్యము మనకి సెలవిస్తుంది. ఆ దేవాది దేవుడైన యేసుక్రీస్తు యోధా గోత్రపు సింహముగా ఆయన తన్ను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. ఈ సమయం ముందు ఆయన రాబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సువార్తకు సమాప్తమగుచున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరలా మారు మనసు పొందుకున్నట్టుకు ఏమాత్రము తావలేదు. ఆయన రాబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన వస్తే ఇంకా సువార్తకి ఏమాత్రము కూడా చోటు లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనే భూమికిని సముద్రమునకును ఆకాశమునకును కూడా దేవాది దేవుడైన సర్వభౌముడైన సర్వాధికారి అయిన సర్వ ఆంతర్యమైన దేవదేవుడు యేసుక్రీస్తు మాత్రమే. ఆయన పరిపూర్ణమైన రూపము, ఆయన విశ్వరూపము మనం ఈ యొక్క 10వ అధ్యాయంలో మనము చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి చిన్న మాటలను దీవించుగాక. కళ్ళు మూసుకొని మనం ప్రార్థన చేసుకుందాం. ఈ యొక్క 10వ అధ్యాయంలో సెలవిచ్చిన రీతిగా యోధా గోత్రపు సింహముగా ఆయన రాబోతున్నాడు. బలిష్ఠుడైన దూతగా ఆయన రాబోతున్నాడు. ఆయన రాబోతున్న సమయంలో నేను కూడా ఏ విధముగా ఉండబోతున్నాం, ఏ విధముగా ఆయన మనము కలుసుకొని పోతున్నాం, ఏ విధముగా ఆయనకు మనం లోబడబోతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేద్దాం. మన మధ్యనున్న శాంసన్ గారు ప్రార్థన చేస్తారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములయ్యా. ఈ దినము నీవు సెలవిచ్చిన వాక్యమును బట్టి వందనాలు నాయన. నిజముగా నాయన నీవు రాబోతున్నావు ప్రభువా. ఆ యొక్క బలిష్ఠుడైన దూతగా ప్రభు నాయన యోహాను భక్తుడికి నీవు కనబడినప్పుడు ప్రభువా, ఆకాశమునకును ప్రభువా నాయన భూమికి నాయన సముద్రమున మీదను సర్వభౌముడిగా నువ్వు అగుపడినట్టుగా నీ చేతిలో దేవుని వాక్యమును చేతపట్టుకుని ప్రభువా నాయన దేవాది దేవునికి మాకును మధ్యన ఒక నుచ్చిన వలె నిలబడి ప్రభువా నువ్వు కనబడుతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. శాంసన్ గారు ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేయండి శాంసన్ గారు. మహాపరిశుద్ధుడ, ప్రేమ గల మా తండ్రి, మమ్మల్ని ఎంతగానో మిక్కిలిగా ప్రేమించిన మా పరప్రియులకు తండ్రి, నీ ఘనమైన నామకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తాం తండ్రి ప్రభా. అయ్యా, ఎక్కడైతే ముగ్గురు కూడిన నామం ఎదురు వారి మధ్య ఉంటాను వాగ్దానం చేసిన తండ్రి. అయ్యా, ఇదిగోయ్యా ఈ సమయంలో ప్రభా దేశం గురించి అయ్యా ప్రతిరోజు సాయంత్రం ప్రభా ఈ లైవ్ ప్రోగ్రామ్ ద్వారా నాకు తండ్రి అయ్యా ప్రార్థన చేయించుండగా అయ్యా సంఘస్థులందరూ కలిసి ప్రభా ఆన్లైన్లో అయ్యా ప్రభా ప్రతి ఒక్కరూ తన గృహములో ప్రభా అయ్యా ప్రార్థనా సంఘముగా ప్రార్థనా గృహముగా చేసుకుంటే ప్రభా అయ్యా ఎంతగానో ప్రార్థన చేస్తున్నాను. అయ్యా ప్రభా అయ్యా ఆశీర్వదించి కాపాడమని అడుగుతున్నాం తండ్రి ప్రభా. నీ ఇచ్చిన కృప ద్వారానే ప్రభా అయ్యా మాకు రక్షణ కలిగిస్తున్నది నా తండ్రి ప్రభా. ఇదిగో ఆది అంతము నేనై ఉన్నాను కలిగిస్తున్నా తండ్రి ప్రభా. ఇదిగో ఇప్పుడు మృతులు అవుతున్నాను కానీ ఎదుటి వరకు సజీవున్నాయి ఉన్నానని నీ వార్తను కలిగిస్తున్నా తండ్రి ప్రభా. ఇదిగో నా తండ్రి ప్రభా నీ యొక్క స్వర్మంలో వచ్చి ప్రభా అయ్యా ప్రవాహ జలములాగా నా తండ్రి నీ మాట ప్రభా అయ్యా రుణంతులు పథకములాగా నా తండ్రి ప్రభా ఈ లోకంలో సంచరిస్తున్నటువంటి నా తండ్రి ఆ కరోనా వైరస్ ని ప్రభా నా దేవుడు నీ ఒక్కడే నా తండ్రి అయ్యా నీవు తప్ప ఎవరు లేరు నా తండ్రి. అయ్యో నా తండ్రి లోకములతో కలుగుబో మహాశ్రమల గురించి నా తండ్రి అయ్యా ప్రతి దినము రాత్రి సమయంలో నా తండ్రి చక్కగా గంగంలోని ప్రభా ఆయన నీ భక్తులు సెలవిచ్చినటువంటి నా తండ్రి ప్రభా అయ్యా మేము జ్ఞాపకం చేసుకొచ్చుగా అయ్యా దాంట్లో వచ్చే శ్రమలు ప్రభా ఎంత ఘోరంగా ఉన్నాయి కానీ అయ్యా మేము చూడలేమో తన తండ్రి తెలియదు కానీ అయ్యా ఇప్పుడు వస్తున్నటువంటి నా తండ్రి ఈ యొక్క శ్రమలు ప్రభా అయ్యా నీ యొక్క పాదాల ముందు పెడుతున్నాం తండ్రి. అయ్యా నీవే సంహరించమని అడుగుతున్నాము తండ్రి ప్రభా.
ఇక ఏ తెగులు నీ గుడారము సమీపించిన సెలవిచ్చిన తండ్రి ప్రభా. అతను నా నామాన్ని ఎరిగిన వాడు కనుక అతన్ని అతను గర్వపరుస్తాను అంటున్నావు తండ్రి. అయ్యా నీ పక్కన 1000 మంది పైనను, నీ కుడి పక్కన 10,000 మంది పైనను ఏ అపాయమో నీకు కలగదని సెలవిచ్చిన గొప్ప దేవా, నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. అయ్యా నీకే వందనము స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ఇదిగున్న తండ్రి ఆ రోజు నీవే పక్షంలో కాపాడటానికి తండ్రి. అయ్యా యోనా యొక్క ప్రభా, అయ్యా యోన నా ఊరికి పంపించిన తండ్రి ప్రభా. అయ్యా తండ్రి మంచి పడుకున్న తల్లి అతను మహాసంజయ్ ప్రభా, అతను ప్రార్థన అతన్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి. అయ్యా 3 దినముల నా తల్లి దేశం మొత్తము ప్రకటించిండగా అయ్యా ఆ రోజున తల్లి జ్ఞానులు మొదటి అధికారులు పదాలు ప్రభావ అయ్యా పసి బిడ్డలు మొదలుకొని ప్రభావ పశువులు దాకా ప్రతి ఒక్క బిడ్డలు నా తండ్రి ఉపవాస ప్రార్థన చేసిన తండ్రి. ఈ రోజు కూడా నా తల్లి మాది దేశంలో అనేక మంది బిడ్డలు ప్రభావ ఎంతగానో ప్రార్థనలు ఉపవాస ప్రార్థన చేస్తున్నారు తండ్రి. అయ్యా ప్రతి సంఘము నా తల్లి ప్రత్యేక దైవ బిడ్డ నా తల్లి ప్రత్యేక దైవ జనులు అయ్యా క్రీస్తు రక్తంగా కలిగిన ప్రతి ఒక్క బిడ్డ ప్రభావ ఎంత నా తండ్రి ప్రభావ ప్రార్థన చేస్తున్నారయ్యా. అయ్యా కరోనా వైరస్ ను ప్రభా ఎంత భయంకరంగా నా తండ్రి ప్రభా అయ్యా తిరిగి ఎఫెక్ట్ అవుతున్న ప్రతి ఒక్క బిడ్డ నా తండ్రి అయ్యా తట్టుకోలేని నా తండ్రి తలనొప్పి వాంతులు విరోచనాలు తండ్రి ప్రభా అయ్యా ఎంతో నా తండ్రి ప్రభా ఇబ్బంది పడుతున్నారయ్యా. అయ్యా ఇంకా రక్షణ పొందలేని వారు నా తండ్రి అయ్యా ఇంకా నిన్ను ఎరగని వాళ్ళు నా తండ్రి అయ్యా ఈ వైరస్ నా తండ్రి వారు చనిపోతారా బతుకుతారా వారికి తెలియదు తండ్రి ప్రభా. నీకైతే సర్వమో తెలుసు నా తండ్రి. అయ్యా ఈ సమయంలో అయినా తండ్రి వారిని నీ జీవ వాక్యమును ప్రభా వారికి కలిగించమని అడుగుతున్నాం తండ్రి. ఆ రోజున తల్లి యోనాను పంపిందిగా ఈ దేశంలో ప్రభా ఎవరిని పంపుతున్నావో నా తల్లి ప్రార్థన చేయమని తెలియదు కానీ ప్రభా సమస్తమైన బిడ్డలు నా తండ్రి అయ్యా నీ గురించి జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి ఒక్క దేశంలో నా తండ్రి అయ్యా భూమి విస్తరించిన బట్టి ఈ కరోనా నా తండ్రి ఎంతో భయంకరంగా ఉంటుంది నా తండ్రి. అయ్యా ప్రతి ఒక్కరు నా తండ్రి దేశంలో ప్రత్యేక సమస్త జనులు అయ్యా రోడ్ల మీదకి వచ్చి ఎంతగానో ప్రార్థన చేస్తున్నారయ్యా. ప్రతి ఒక్క ప్రార్థన నువ్వు ఉంచినావు తండ్రి. నువ్వు వినగల తండ్రి దేవుడు కనపడే దేవుడు మాట్లాడగలే దేవుడు నా తండ్రి అయ్యా చూస్తున్న దేవుడు నా తండ్రి అయ్యా నువ్వు ఊరుకునే వాడి కాదు నా తండ్రి. ఆయన నీ బిడ్డల వారిని రక్షించిన తండ్రి నీవు అయ్యా సమస్త బిడ్డలు నీకు జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ఆ యొక్క వైరస్ ను తొలగిపోమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా ముఖ్యంగా మా దేశం కాపాడండి రక్షించమని అడుగుతున్నాం తండ్రి. అలాగే మా సంఘంలో ఉన్న సమస్త బిడ్డలకు మంచి జ్ఞానము దయచేయండి నా తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ కూడా నా తండ్రి ఆత్మతోనూ పరిశుద్ధాత్మతోనూ సత్యంతోనూ ప్రార్థన చేసే విధంగా అనుదినము మాలో నా తండ్రి మీ ప్రార్థన ధూపమును ప్రభా నిత్యము వెలిగే విధంగా జీవించిన తండ్రి. అలాగే మమ్మల్ని ప్రార్థనలు ఎంతగా నడిపిస్తున్న మా సంఘ పాస్టర్లు జీవిస్తున్న తండ్రి. అయ్యా వారి కాంతి మంచి ఆరోగ్యం దయచేసి వారికి మంచి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేసిన తండ్రి. అయ్యా మీకు నామములు వేడుకొంచు ఈ రాత్రి సమయంలో నాకు చిన్న అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క ప్రార్థన సమయాన్ని నన్ను దీవించమని ఆశీర్వించమని నేను జీరుడ యేసు నామములు వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేస్తున్న శాంసంగ్ గారి కుటుంబాన్ని దేవుడు దీవించిన గాక. దేవుని ప్రార్థన చేస్తుంది. హల్లెలూయా స్తోత్రం 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 పరిశుద్ధుడా పరిశుద్ధుడా నీకే మహిమనైనా నీకే మహిమనైనా స్తోత్రం స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా సర్వోన్నతుడానికి స్తోత్రం సర్వోన్నతుడానికి స్తోత్రం 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 పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం గొప్పవాడానికి స్తోత్రం ఆశ్చర్యకరుడా ఆలోచనకర్తానికి స్తోత్రములనైనా పరిశుద్ధాత్మ దేవ యొక్క రాత్రికాల స్థానంలోనైనా అయ్యా తండ్రి మరణటి రీతిగా నేను ప్రార్థించడానికి ఇచ్చిన కృపను బట్టి స్తోత్రములనైనా నువ్వు గొప్పవాడవు శక్తిమంతుడు స్వామి అయ్యా పరిశుద్ధుడా తండ్రి మేఘరూపుడవై మా కొరకు వచ్చి చిన్నవాడానికి స్తోత్రములనైనా ఇదే మన తండ్రి జరిగిన ఆరాధన బట్టి నీకు స్తోత్రములు స్వామి. ఇదిగో దేవా పరిశుద్ధుడా ఏదైనా మన తండ్రి మరి ప్రభాను మాట్లాడిన వాక్యాన్ని బట్టి స్తోత్రములు స్వామి. అయ్యా ప్రభా నీ వాక్యమును ప్రతి దినము కూడా తండ్రి మేము భుజించుటకునైనా అయ్యా నీ జ్ఞానం మాకు దయచేయండి. ప్రతి ఒక్క బలహీనత నుంచి విడుదల కలిగించండి. ఇదిగో ప్రార్థించిన సాంసంగ్ గారి కుటుంబాన్ని బలపరచండి. అయ్యా మా సిస్టర్ ని బలపరచండి నాయనా. నీ పరిచర్యల వారిని వాడుకోమని అడగొచ్చున్నాను. కుటుంబంలో సమాధానము కుటుంబంలో నెమ్మదిని సంతోషమును దయచేయండి. తన్మయని స్వస్థపరచండి నాయన. అయ్యా సహస్రాన్ని బలపరచు అయ్యా తండ్రి ప్రేమను బలపరచండి. కుటుంబాన్ని ప్రభువా క్రీస్తు అనే బండపై బలమైన తండ్రి అయ్యా తండ్రి తండ్రి గృహముగాను కట్టమని అడుగుచున్నాను. వారి యొక్క బంధువుల్లో వారి యొక్క స్నేహితుల్లో వారి సరౌండింగ్ లో వారు ఉన్న ఎన్విరాన్మెంట్ లో వారిని నిలబెట్టమని అడుగుచున్నాను. దేవా ఇదిగో మా క్రైస్ట్ పాస్టర్ ఫెలోషిప్ నేను జ్ఞాపకం
చేసుకోండి అవును నాయన. ప్రభు. ఇది నీ సంఘము, వీరు నీ బిడ్డలు ప్రభువా. హల్లెలూయా. కేవలం మేము పాత్రలు మట్టుకే దేవా, స్తోత్రములు నాయన. హల్లెలూయా. వీరిని నీ పోలిక చెప్పున నువ్వు నిర్మించుకుని అన్నావు ప్రభువా. అవును తండ్రి. అయ్యా, ఏ ఉద్దేశము చెప్పున ప్రభు ఒక చిన్న మందగాను మోన్ చేసి అన్నావో అవును ఆ తండ్రి. ఉద్దేశమును నెరవేర్చండి. ప్రతి కుటుంబాన్ని కూడా బలపరచండి నాయన. బలపరచండి అయ్యా. ఇదిగో ప్రభువా, మా దేశమును జ్ఞాపకం చేసుకోండి. అవును. మా దేశము కొరకు ఈ బిడ్డలందరూ ప్రార్థించుటకు సహాయాన్ని దయచేయండి. సహాయం చేయండి అయ్యా. ఇదిగో ప్రభువా తండ్రి, మరి ఉలగొప్పని మార్చండి స్వామి. ఆమేన్. కావేరి కుటుంబాన్ని పోషించండి. ఆమేన్. నలుగురు బిడ్డ చుట్టూ నీ రక్తమును కంచునుంచండి. ఆమేన్. అయ్యా, తన బావుకి తన అతకి కూడా రక్షణ కలగ చేయండి. ఈ హల్లెలూయా. లాక్డౌన్ లో పరిపూర్ణంగా త్రాగు నుంచి విడుదల కలగ చేయండి ఆమేన్. నాయన. Yes, Lord. భీమరాజ్ కుటుంబాన్ని కూడా పట్టుకోండి స్వామి. అవును భార్య తండ్రి. భర్తలకి రక్షణ ఇవ్వండి నాయన. ముగ్గురు బిడ్డలకి కూడా రక్షణ దయచేయండి. మారు హల్లెలూయా. మనసులు Yes, దయచేయండి Lord. ప్రభువా. రాధాకృష్ణ కుటుంబం ముట్టండి నాయన. ఆ బిడ్డ లైవ్ చూచుటకు సహాయాన్ని దయచేయండి. సహాయం మార్పులు చేయండి. కలగ చేయండి. నీ మహిమ గృహంలోకి ప్రవేశించేలాగున అవును తండ్రి. అయ్యా, వారిలో తండ్రి మార్పుని కలగ చేయండి స్వామి. ఆమేన్. విడుదల అయ్యా, ఇవ్వండి బైబిల్ స్వామి. కాలేజ్ స్టూడెంట్స్ ని దీవించండి నాయన. మూర్తి అవును సతీష్ ని తండ్రి. కూడా దీవించండి నాయన. అవును స్తోత్రములు ప్రభు. ప్రభువా. ఇంకో బస్వనగర్ ప్రాంతాన్ని జ్ఞాపకం చేసుకోండి. అక్కడ ఉన్న ప్రతి కుటుంబాన్ని రక్షించండి నాయన. అవును ఇదిగో తండ్రి. ప్రభువా తండ్రి, పౌలేష్ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. విజయేంద్ర గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి హల్లెలూయా. ప్రభువా. సాంసన్ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. అవును ప్రభు. అయ్యా, ఈ 3 కుటుంబాల ద్వారా అనేకమైన వేల కుటుంబాలు అక్కడ రక్షించబడేట్లో సహాయాన్ని దయచేయండి. సహాయం ద్వారాలు చేయండి. తెరవండి నాయన. తెరవండి అయ్యా. వారు ఉంటున్న వారి స్థలములో స్వామి, ఆ యొక్క ప్రాంతం అంతా కూడా తండ్రి క్రీస్తు తండ్రి ప్రాంతముగా మార్చబడుటకు నాయన, అవును ప్రభు. నీకు సొంతమగులాగిన ప్రభు కన్నీరు విడిచి వీరు ప్రార్థించుటకు సహాయాన్ని దయచేయమని సహాయం అడుగుచున్నాను. బలపరచండి అయ్యా. ప్రార్థన అనే విత్తనం అక్కడ వెయ్యండి స్వామి. ఆమేన్. వాక్యం అనే విత్తనమును వెయ్యమని అడుగుచున్నాను. ఆమేన్. నీకు ఇష్టమైన ఆరాధన వీరు చేయుదురుగాక, నీకు ఇష్టమైన ప్రార్థన వీరు చేయుదురుగాక. ఆమేన్. స్తోత్రములు ఆమేన్. నాయన. ఆమేన్. ఈ లాక్డౌన్ ఈ కుటుంబాలను పోషించండి. వారిలో ఉన్న ప్రతి కలవరం నుంచి కూడా విడుదల కలగజేయమని విడుదల అడుగుచున్నాను. చేయండి. సమాధానమునివ్వండి. నీ స్వరం ఇచ్చి మాట్లాడండి ప్రభువా. అవును తండ్రి. ఉన్న ప్రతి బిడ్డను కూడా నువ్వు జ్ఞాపకం చేసుకోండి. Yes, అంతా నీ Lord. సొంతమైన సహాయాన్ని దయచేయండి. సహాయం చేయండి. జేమ్స్ గారి కుటుంబాన్ని బలపరచండి. ముగ్గురు బిడ్డల చుట్టూ రక్తమును కంచెను వేయండి. కుమారి సిస్టర్కి ఆరోగ్యమును దయచేయండి. హల్లెలూయా. జ్యోతి గారి కుటుంబం, లత గారి కుటుంబం నీ పాదముల దగ్గర పెడుతున్న విజ్ఞానపరమంతకు నీ సొంతమగులాగిన ప్రభువా. Amen. ఈ లాక్డౌన్ లో తన బలమైన ప్రార్థన గల బిడ్డల వారిని మార్చమని Amen. అడుగుచున్నాను. Yes, Lord. రామూర్తి నగర్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ లాక్డౌన్ లో శ్వేతకి మార్పు వచ్చేటట్లు పరిశుద్ధుడా. Hallelujah. మాధవ్ గారిని బలపరచండి స్వామి. బిడ్డల్ని Amen. బలపరచండి నాయన. Amen. నీ రక్తంలో రామూర్తి నగర్ కడగమని అడుగుచున్నాను. Hallelujah. పరిశుద్ధాత్మ మా బెంగళూరు పట్టణాన్ని రక్షించండి నాయన. అవును కర్ణాటకని తండ్రి. రక్షించండి ప్రభువా. అవును ఇంకో తండ్రి. కర్ణాటకని బట్టి అనేకమైన రాష్ట్రాలు రక్షించబడి సహాయం దయచేయండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జ్ఞాపకం చేసుకోండి. తమిళనాడు జ్ఞాపకం అవును చేసుకోండి. ప్రభువా. దినదినకు పెరిగిపోతున్న యొక్క తండ్రి, అయ్యా తండ్రి, పరిశుద్ధుడ మరణమును సంఖ్యను తగ్గించండి నాయన. అవును తండ్రి. మార్పును దయచేయండి పరిశుద్ధుడా. హల్లెలూయా. అయ్యా, సమాధానం అనుకుంటే సమాధానము, శాంతి అనుకుంటే శాంతిని అనుగ్రహించండి. అవును తండ్రి. ఇంకో ప్రతి దినము కూడా ప్రభు లైవ్ చూస్తున్న ప్రతి బిడ్డని కూడా బలపరచండి. లైవ్ ఇస్తున్న ప్రతి సేవకుని కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. అవును తండ్రి. అయ్యా, దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. అవును తండ్రి. ప్రధానమంత్రి గారు, మంత్రులు, అధికారులు జ్ఞాపకం చేసుకోండి. అవును భౌతిక ప్రభువా. leaders ని జ్ఞాపకం చేసుకోండి నాయన. అవును తండ్రి. అయ్యా, వ్యాపారం చేసే వారిని జ్ఞాపకం చేసుకోండి అవును అయ్యా. తండ్రి. కామర్స్ ని జ్ఞాపకం చేసుకోండి నాయన. వాతావరణ స్వాధీనంలో ఉంచుకోండి. అవును తండ్రి. ఇదిగో ప్రభు ఆ స్తోత్రములు నాయన. మా దేశం చుట్టూ నీ రక్తమును కంచెను వేయండి అయ్యా. అవును తండ్రి. అన్ని దేశాల చుట్టూ నీ రక్తమును కంచెను వేయండి. Yes, Lord. ప్రపంచం అంతా కూడా మార్చివేయబడాలి ప్రభు. Amen. సహాయాన్ని దయచేయండి నాయన. ఈ యొక్క సమయంలో ఎవరైతే బలహీనత ఉన్నారో వాళ్ళ బలహీనత నుంచి విడుదల కలగ చేయండి అయ్యా. Amen. వారి హృదయంలో ఉన్న తన విచారమును తొలగించండి ప్రభు. తొలగించండి సుదర్శన్ గారి కుటుంబాన్ని కూడా బలపరచండి ప్రభు. బలపరచండి. ప్రియాంక ఆరోగ్యాన్ని ఇవ్వండి. బిడ్డని ఆరోగ్యంగా బలపరచండి. ఉండయ్యా, బలపరచండి. ఆంటీ అంకుల్ శ్యామ్ జాషువాని బలపరచండి నాయన. స్వస్థపరచండి అయ్యా, పరిశుద్ధుడా, రత్న కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి, అవును రక్షించండి. తండ్రి. ఛాయ కుటుంబం, సరస్వతి కుటుంబాన్ని బలపరచండి. బలపరచండి అయ్యా, అయ్యా. ప్రభు శాంతాన్ని బలపరచండి నాయన. హల్లెలూయా. అయ్యా, ఈ యొక్క లాక్డౌన్ లో తండ్రి ప్రతి ఒక్క డ్రింకర్స్ కి కూడా విడుదల దయచేయండి విడుదల నాయన. కలుగును గాక. సమాధానం ఇవ్వండి, నెమ్మది Amen, ఇవ్వండి amen. స్వామి. Yes, Lord. ఈ రాత్రి కల గొప్ప దర్శనం ఇచ్చి మాట్లాడండి. హల్లెలూయా. ఓ తండ్రి, చేయబడిన ప్రతి ఒక్క విజ్ఞాపన పాదాలు వదిలి పెడుతూ అవును మా తండ్రి. దేశం చుట్టూ రక్తమని కంచిగా ఉంచమని, అవును మా ప్రభా. హృదయంలో నెమ్మదినిమ్మని, మా బిడ్డల అవును చుట్టూ తండ్రి. రక్తమని కంచెను ఉంచమని. అవును ప్రభా. అయ్యా, మీరే నీ నామానికి మహిమ తెచ్చుకుని మేము తగ్గించుకుని మేము నిలిచిస్తూ అవును తండ్రి. వచ్చినాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరికొన్ని నిమిషాలు
నిమిషాలు ప్రార్థన చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కళ్ళు మూసుకొని దేవుని సన్నిధిలో మనమందరము కలిసి ఏకీభవించి దేశము కొరకు ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తవు, ప్రార్థన ఆలకించే గొప్ప దేవుడు, అబ్బా తండ్రి అని పిలువగానే పలికే గొప్ప దేవుడు అయ్యా, కరుణా సంపన్నుడు ప్రభువా, నీ సన్నిధిలో నాయన మేము ప్రార్థన చేయుచున్నాం. దేశము ప్రభువా నాయన ఎంతో కష్టతరముగా నాయన నిజముగా ప్రతి దినము ఈ యొక్క కేసుల గురించి వింటూ ఉన్నప్పుడు ప్రభువా నాయన ఒక్కొక్కరికి ఏ విధముగా ఈ యొక్క అంటువ్యాధి అంటుకుంటున్నదో నాయన ఎవరికి అగోచరమయ్యాది దేవా. నాయన మనుషులు భయపడుతూ ఉన్నారయ్యా. గొప్ప దేవుడా, నువ్వు కరుణించండి. అధికారులకు ఏమాత్రము నాయన ఏ విధముగా దీని నుండి బయటపడాలో నాయన దేశ నాయకులకు అర్థమవటం లేదయ్యా. నాయన గొప్ప నాయన రాజ్యాలే ప్రభు భయపడిపోతున్నవి దేవా. గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, నీ గొప్ప కృప చూపండి, కరుణించండి ప్రభా, కృప చూపండి. మా దేశముపై నీ కృపను ఉంచండి. దేశమును ప్రభా మీరు కాపాడమని అడుగుతున్నా, దేశమును స్వస్థపరచమని అడుగుతున్నా నాయన. అధికారులకు జ్ఞానం ఇవ్వండి, ఏ విధముగా దీని నుండి బయటపడాలో వారికి ఆలోచన ఇవ్వండి. ఏ విధముగా ప్రభు ప్రణాళిక వేసితే ఏ విధముగా ఇది విడుదల పొందుకుంటామో నాయన, అట్టి కృపను బిడ్డలకు అనుగ్రహించమని అడుగుతున్నానయ్యా. మా దేశమును బాగు చేయండి, మా దేశమును స్వస్థపరచండి, దేశములో నెమ్మది కలుగ చేయండి, దేశములో సమాధానము కలుగ చేయండి, దేశములో శాంతి కలుగ చేయండి, విడుదల కలుగ చేయండి. గొప్ప దేవుడా, నీ గొప్ప కృప చూపమని అడుగుతున్నా. ఆశ్చర్యకరుడా, నీ కనికరము చూపమని అడుగుతున్నా. కరుణామయుడా, నువ్వు కరుణించమని అడుగుతున్నాను ప్రభా. నాయన అనేక వేల మంది మా దేశంలో నాయన 27,000 మంది పైన ప్రభు నాయన నాయన ఈ యొక్క తెగులు చేత పట్టబడ్డ వారందరినీ ముట్టండి స్వామి, స్వస్థపరచండి, విడుదల కలగ చేయండి నాయన. ఐసోలేట్ చేయబడి ప్రభా వారందరూ ప్రభా ఒంటరిగా భయముతో ప్రభా నాయన నాయన ఎంతో బెదురుతో ఉంటున్నారు. వారందరినీ మీరు ముట్టి స్వస్థపరిచి విడుదల కలగ చేయమని అడుగుతున్నా నాయన. దేశమును స్వస్థపరచండి. ఈ యొక్క వ్యాధి మరొకరికి అంటుకొనకుండా ప్రభా నాయన ఇది బ్రేక్ చేయమని అడుగుతున్నానయ్యా. నీ కృప చూపమని అడుగుతున్నా తండ్రి. నీవు కరుణించండి అయ్యా దేవా, నీవు స్వస్థపరచండి అయ్యా దేవా. నీ కృప చూపమని అడుగుతున్నా దేవా. నీవే బలపరచండి, నీవే అద్భుతమైన కార్యములు చేయండి అయ్యా, నీవే గొప్ప కార్యములు చేయండి అయ్యా నాయన. నీ సన్నిధిలో ప్రభువు వేడుకుంటున్నా. నేను దేశమును నాయన పాడు చేయకున్నట్లు ప్రాకారమును తిట్టపరచుటకు బద్దలైన సందులలో నిలవబడగలిగిన నాయన వాడు ఎవడు అని ప్రభువా నీ వాక్యము ప్రశ్నిస్తున్నదయ్యా. ఈ రాత్రి ప్రభు నీ బిడ్డలుగా మేము ప్రార్థిస్తున్నాం నాయన. ప్రతి దినము ప్రార్థిస్తున్నాం. మా దేశము బాగుపడాలి, మా దేశము స్వస్థపరచబడాలి, మా దేశము విడుదల పొందుకోవాలి, మా దేశము కరుణించబడాలి, మా దేశము నీ కృప పొందుకోవాలి ప్రభువా నాయన. మా దోషములు క్షమించండి నాయన, మా యొక్క దేశము యొక్క పాపములు క్షమించండి. నీకు హేయకరముగా ఉన్న ప్రతి ఒక్క అతిక్రమమును తుడిచివేయండి. దేశమును సంపూర్ణముగా విడుదల కలగ చేసి మరలా యథావిధిగా బిడ్డలు పని చేసుకున్నట్టుకు, యథావిధిగా బిడ్డలు ప్రభువా నాయన తమ ఆహారమును ప్రభువా సంపాదించుకున్నట్టుకు నీ కృప దయచేయమని అడుగుతున్నా. నీ కనికరము చూపండి. అనేకమైన ఆకలి చావులు చూస్తున్నాం. అనేక మంది ప్రభు నాయన ప్రయాణములలో మరణిస్తున్నారు. వారు సొంత ఊర్లు ప్రభా వెళుతూ ప్రభా కరుణించి కృప చూపండి. నీ కనికరము చూపి ప్రభా నాయన దేశము ప్రభా నాయన నీ కృపను అనుగ్రహించమని అడుగుతున్నా. ఈ మరణ దూతను తొలగించమని అడుగుతున్నా. ఈ యొక్క మరణము మృంగుతున్న వారందరికీ విడుదల కలగ చేయమని అడుగుతున్నా. నశించిపోతున్న బిడ్డలను రక్షించమని అడుగుతున్నా. నశించిపోతున్న కుటుంబాలను కాపాడమని అడుగుతున్నా. ఏ ఒక్కరు కూడా ఈ యొక్క కరోనా చేత పట్టబడకుండా నీ కృప చూపండి. నీ వాక్యమును ప్రభా మేము ప్రవచిస్తున్నాం. ఏ తెగులు నీ గొడారము ప్రవేశించకుండాను, ఏ తెగులు మా దేశము ప్రవేశించకుండాను, ఏ తెగులు మా దేశములో ఏలుబడి చేయకుండాను, ఏ తెగులు మా దేశమును పాడు చేయకుండాను నాయన. నీ కృప, నీ దయ, నీ దూతల సంరక్షణ మా దేశముపై నిరంతరం ఉండును గాక. మా దేశము స్వస్థపరచబడును గాక. కృప చూపండి, కరుణించండి ప్రభా దేవా. నీ వాత్సల్యము చూపమని అడుగుతున్నా. నీ సన్నిధిలో మొరపెడుతున్నాం ప్రభువా
నాయన ఈ సమయమందు ప్రభా ఇంకనూ నిన్ను నాయన తెలుసుకున్న వారి అనేకులు ఉన్నారయ్యా. నీ సువార్త నాయన ప్రతి దినము వినబడుతున్నది, ప్రార్థన వినబడుతున్నది, ప్రార్థన కనబడుతున్నది. అనేకులు ప్రభా అనేక విధములుగా చూచుచున్నారైతే అయితే వారి కఠిన హృదయాలు మార్చబడటం లేదయ్యా. ప్రభువా నీవు కృప చూపి ప్రతి హృదయమును నాయన మీరు మెత్తన చేయమని అడుగుతున్నా, బీడు భూములు దున్నమని అడుగుతున్నాను ప్రభు. నశించిపోతున్న ఆత్మలు రక్షించమని అడుగుతున్నా, నశించిపోతున్న కుటుంబాలను రక్షించమని అడుగుతున్నా. దుష్టుడు ఎవరిని మృంగివేయకుండా నీవు కంచివేయమని అడుగుతున్నా, నీవు కాపాడమని అడుగుతున్నా, నీ కనికరము చూపమని అడుగుతున్నా. మా బంధువులు మా స్నేహితులు ప్రభా నాయన నీ బిడ్డలైన సంఘ బిడ్డల యొక్క బంధువులు స్నేహితులు ఇరుగు పొరుగు వారు ఎందరైతే ఉన్నారో ప్రభు వారందరినీ మీరు రక్షించండి, మా దేశమును కాపాడండి. ప్రతి నశించిపోతున్న బిడ్డకు నీ సువార్త అందించబడాలి. ప్రతి బిడ్డకు నీ వాక్యము గ్రహించినట్లు వారి హృదయంలో అది స్పష్టముగా మాట్లాడాలి. అది వారి కన్నులు తెరవ చేయాలి. అది వారి హృదయమును స్వస్థత కలగ చేయాలి. ప్రతి బండ హృదయము మార్పు చెందును గాక, స్వస్థత పొందుకును గాక, విడుదల పొందుకును గాక, యేసే దేవుడని తెలుసుకుందురు గాక, దేవుని రక్షణ బిడ్డలు పొందుకుందురు గాక. దేవాని రక్షణ సునాదము వినబడు, వారి కన్నులు తెరవబడు. యేసు నామములో వారి రక్షణలోకి వచ్చుదురు గాక, యేసు నామములో రక్షణలోకి వచ్చుదురు. యేసు నామములో ప్రతి కుటుంబము రక్షింపబడును, విడుదల పొందుకును గాక. మా దేశము కాపాడబడును గాక, మా దేశము బాగు చేయబడును గాక. నా దేశము ప్రభా క్రైస్తవ దేశముగా ఉండను గాక. నా దేశము దేవునికి ప్రభా నాయన కృప పొందుకున్న దేశముగా ఉండను గాక. కృప చూపండి, కాపాడండి ప్రభా. నీ యొక్క కార్యములు జరిగించమని అడుగుతున్నాను. నన్ను అడుగుము నీకు ఇచ్చేదను, జనములను స్వాచ్ఛముగా అనుగ్రహించదనను. అయ్యో నశించిపోతున్న బిడ్డలను మీరు అనుగ్రహించండి, నశించిపోతున్న కుటుంబాలను అనుగ్రహించండి, నశించిపోతున్న బిడ్డలు కాపాడబడుటకు ద్వారము తెరవబడును గాక. నేను ప్రతి వారి కన్నులు తెరవబడి చూడబడును గాక. దేవాని కృప చూపండి అయ్యా. నాయన నీ సువార్త నాయన ముగించుటకు సమయం అయిపోయినప్పుడు ప్రభా నాయన ఏ ఒక్కరికి సువార్త అందించబడదయా. ఈ లోపులోనే ప్రభా రక్షణ బహు సమీపముగా ఉన్నదయా. దేవా నాయన ఇప్పుడైనను మీరు మారు మనసు పొంది నాయన దేవుడిని తెలుసుకుని అంటున్నావు ప్రభా. నేనే దేవుడినని ప్రభా ఓరుకుండి తెలుసుకున్నాడు అని వాక్యము సెలవిస్తుంది ప్రభా. రక్షణ బహు సమీపముగా ఉన్నది ప్రభా. గ్రహించినట్టు బిడ్డలందరికీ నీ ప్రభా మీరు కృప దయచేయమని అడుగుతున్నా. నేను ఈ రాత్రి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నా. రక్షణ పొందుకుని రక్షణ ప్రభా తెలుసుకుని ప్రభా పడిపోతున్న బిడ్డలను లేవనెత్తండి, బలపరచండి, స్వస్థపరచండి. నీ కృప బిడ్డలపై చూపండి ప్రభా. నీతిమంతుడు 7 మార్లు పడినను మరలా లేచునని వాక్యం సెలవిస్తుంది. బిడ్డలను నిలబెట్టండి, పౌరుషము కలగ చేయండి, విశ్వాసమందు శక్తినివ్వండి ప్రభా. నాయన ఆత్మీయ జీవితమందు బలము కలగ చేయండి. ఆశ్చర్యమైన నీ కృప బిడ్డలపై కుమ్మరించమని అడుగుతున్నాడు ప్రభా. నీకు వందనాలు. ఈ సంవత్సరము నాయన కొన్ని ఆత్మలు రక్షించబడాలి, కుటుంబాలు రక్షించబడాలి. నీవు కృప దయచేయమని అడుగుతున్నాను. నాశనము ప్రభా నాయన నుండి నాయన తెగులు చేత నుండి విడుదల కలగ చేయమని అడుగుతున్నాను ప్రభా. నాయన మా దేశమును మీరు రక్షించండి, మా దేశమును కాపాడండి. ప్రత్యేక లైవ్ లో ప్రార్థన చేస్తున్న ప్రతి కుటుంబాన్ని నాయన ప్రతి బిడ్డలను ప్రభా చూస్తున్న వారిని వింటున్న వారిని నాయన ప్రతి కుటుంబాలని మీరు దీవించమని ఆశీర్వదించమని అనేకులకు ప్రభా ఈ బిడ్డలందరూ ఎగ్జాంపులరీగా ఉండేటకు సహాయం చేయండి. అనేకులను ప్రభావితం చేయబిడలుగా, అనేకుల్ని వైపుకు నడిపించే బిడ్డలుగా, నీ రక్షణ సునాదము వినిపించే బిడ్డలుగా, నీ వాక్యమును ప్రకటించే బిడ్డలుగా, నాయన మానక ప్రార్థన చేయబిడ్డలుగా, ఎడతెగక కన్నీరు కాచు బిడ్డలుగా, రోదన చేయు స్త్రీలుగా, దాని కుటుంబాన్ని కట్టుకునే బిడ్డలుగా, బిడ్డల కొరకు ప్రార్థించే బిడ్డలుగా ప్రభా నాయన కృప దయచేయండి ప్రభా. నీ బిడ్డలు ప్రభా ఏ విషయాల్లో ప్రార్థిస్తున్నారో, నాయన ఏ విషయాల్లో బంధించబడ్డారు, ఏ విషయాల్లో శాపగ్రస్తమయ్యారు, ఏ విషయంలో నశించిపోతున్నారు, ఏ విషయంలో దుష్టుడు వారిని పట్టుకుని విడుదల కలగట్లేదు. నజరేయుడగు యేసు నామములో ఈ సమయమందు ప్రభా ప్రవచిస్తున్నాం. బిడ్డలకు విడుదల, బిడ్డలకు స్వస్థత, బిడ్డలకు బలము చేకూర్చబడును, విడుదల కలుగును గాక. పరిశుద్ధాత్మ వారి కుటుంబాన్ని తాకును. యేసు రక్తములో బిడ్డలు విడుదల కలుగమని ఆజ్ఞాపిస్తున్నాం. యేసు నామములో బిడ్డలు స్వస్థపరచబడు, పరిశుద్ధాత్మ శక్తి విడుదల కలుగ చేయను గాక. ఇప్పుడే బిడ్డలు స్వస్థత పొందుకును, బలము పొందుకును, సంపూర్ణ విడుదల కలుగును. యేసు రక్తము వారి జీవితంలో గొప్ప కార్యము చేయను గాక. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. దేవా మేము నమ్ముచున్నాం, అద్భుతములు నువ్వు చేస్తున్నావు ప్రభా. ప్రతి బిడ్డ స్వస్థపరచబడుతున్నారని నమ్ముచున్నాం. ఈ కార్యములు జరిపిస్తున్నందుకు వందనాలు.
ప్రకటన గ్రంథము ధ్యానము చేస్తుండగా దీనిని బట్టి అనేకులు ప్రభా మారు మనసు పొందుకున్నట్టుకు దేవుని ప్రత్యక్షతను, దేవుని యొక్క ప్రభువు నాయన రాకడను, దేవుని యొక్క నాయన మహాశ్రమలను తెలుసుకుని ప్రభా బుద్ధిగా నాయన కన్యకుల వలే ప్రభా నాయన సిద్ధపడుటకు సమీపించుకున్నది ప్రభా నాయన దేవుని రాకడ విషయమును తెలుసుకుని నాయన బుద్ధి కలిగి ప్రభు కొరకు సిద్ధపడు వధువు సంఘముగా ఈ చిన్న సంఘమును మీరు దీవించమని, ఆశీర్వదించమని, కృపలో బలపరచమని, ధైర్యపరచమని, ఆత్మీయతలో నడిపించమని అడుగుతున్నాను. నీవే మహిమ పొందుకొనమని, ఘనత పొందుకొనమని, మా దేశమును రక్షించమని నాయన మేమందరము ఒక ప్రార్థన కానీ సన్నిధిలో చేస్తూ ఈ ప్రార్థన దేవునికి సమర్పిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామమున వేడుకొని అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా. ప్రార్థించేదా యేసు రాజా, నిన్నే ప్రార్థించేదా, ప్రార్థించేదా యేసు రాజా, నిన్నే ప్రార్థించేదా, 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 నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే సంపూర్ణ విజయము కలుగును, అపవాది క్రియలన్నిటికీ అనంత నాశనము కలుగును. దేవునికి మహిమ. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు మా అందరితో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, ఎంతగానో అనేకుల కొరకు విజ్ఞాపన చేస్తున్నారు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును కాక. మళ్ళా రేపటి సాయంకాలము ప్రార్థనలో మనం కలుసుకుందాం. అందరికీ వందనాలు. ఆమేన్.